హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. హీరోలని సైడ్ చేసేసిన కిరా అద్వానీ, 100 కోట్ల దిశగా వెళ్తున్న మహావతార్ ఫిలిం, విజయ్ ఓవర్సీస్ మార్కెట్ ని దెబ్బ కొట్టబోతున్న ప్రభాస్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ఒక 10 years బ్యాక్ వెళ్లి చూసుకుంటే ఓవర్సీస్ లో కింగ్ అంటే వినిపించే పేరు రజనీకాంత్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అజిత్, విజయ్ వీళ్ళందరికీ కూడా 2015-16 వరకు మార్కెట్ అయితే ఓవర్సీస్ లో ఒకేలా ఉండేది. బట్ ఈ రోజు సౌత్ హీరోల నుంచి విజయ్ సినిమాలకి ఓవర్సీస్ లో ఉండే ఓపెనింగ్స్ అండ్ మార్కెట్ వేరే ఏ హీరోకి కనిపించదు ఎక్సెప్ట్ ప్రభాస్. ప్రభాస్ కి అన్ని లాంగ్వేజెస్ కి సంబంధించి ఓవర్సీస్ లో మార్కెట్ ఉండడంతో ఇదైతే పాసిబుల్ అయింది. ఇక విజయ్ జననాయకన్ మూవీ January 9th వరల్డ్ వైడ్ గా వస్తున్నట్టు తెలిసిందే. సోలో రిలీజ్ కావడంతో హ్యాపీగా బాక్సాఫీస్ కొడతాడు అనుకుంటే మిడిల్ లో వచ్చాడు రాజా సాబ్. December 5th రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా డేట్ వచ్చినా కూడా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇయర్ లో వచ్చేలా కనిపించట్లేదు. అండ్ జనవరిలో వచ్చేలా ఉంది, అది కూడా January 9th. సో విజయ్ సినిమాలకి ఎఫెక్ట్ అయితే ఓవర్సీస్ లో గట్టిగానే పడనుంది. రాజసాబ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. శివకార్తికేయ, నమర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేస్తున్న మూవీ మద్రాసి. September 5th రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ ఫిలిం ఫస్ట్ సాంగ్ అయితే నిన్న రిలీజ్ అయింది. అనిరుద్ యూట్యూబ్ ఛానల్లో ఈ సాంగ్ రిలీజ్ అవగా సాంగ్ పాతవన్నీ కూడా మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఉండే, బట్ బ్యాడ్ గా అయితే లేదు. అయితే ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ సాంగ్ ఒకటి వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు. అండ్ అనేది యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికీ 1000 వ్యూస్ కూడా అందుకోలేదు ఈ సాంగ్. చూడాలి అమరంత్ ఇచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడో లేదో. ఇక వార్ 2 విషయానికి వస్తే ఊపిరి ఊయలా అనే సాంగ్ నిన్న రిలీజ్ అవగా సాంగ్ చాలా ప్లెజెంట్ గా ఉంది, చూడడానికి వినడానికి కూడా బాగుంది. అయితే కిరా అద్వానీ మాత్రం సోషల్ మీడియాలో నిన్న మొత్తం షేక్ చేసింది. సాంగ్ లో వదిలిన క్లిప్స్ నిన్న ఎన్టీఆర్, రుతిక్ల కంటే కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్ ఎలా వచ్చేసాయి. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. ఇక రీసెంట్ గా కింగ్డమ్ మూవీకి వెళ్తే వార్ 2 ట్రైలర్ అయితే థియేటర్ లో ప్లే చేశారు. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ విజువల్స్ ఉన్న సినిమాలా కనిపించింది. నేనైతే August 14 కోసం ఈగర్లీ వెయిటింగ్. థియేటర్లో ట్రైలర్ చూస్తుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. మహావతార్ నరసింహ ₹1 కోటితో మొదలై ఇప్పుడు 100 కోట్ల వైపు దూసుకుపోతుంది. Day 1 ఇండియాలో 1.7 కోట్ల నెట్తో ఓపెన్ అయిన ఈ ఫిలిం Day 2 4.6 కోట్లకి గ్రోత్ చూపెట్టగా Day 3 ఏకంగా 9.5 కోట్ల నెట్తో దుమ్ము లేపింది. ఇక ఫస్ట్ మండే 6 కోట్లు, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే 7.7 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 6 days లోనే 37 కోట్ల నెట్ ని ఇండియాలో కలెక్ట్ చేయగా ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 40 కోట్ల నెట్ ని దాటేయబోతుంది. సో వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ రన్ తోనే 50 కోట్ల గ్రాస్ అందుకుంది ఈ ఫిలిం. ఈ వీకెండ్ గ్రోత్ చూపెడితే ఫుల్ అండ్ కంప్లీట్ అయ్యేసరికి 100 కోట్లు అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదే జరిగితే ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ యానిమేటెడ్ మూవీగా రికార్డ్ పెట్టనుంది ఈ ఫిలిం. హరియర్ వీరమల్లు రన్ బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ తో అయిపోతుండగా ఓజీ ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి రెడీ అయింది. సింబు పాడిన ఈ సాంగ్ August 2nd రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ప్రోమో ఈ రోజు రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 2 years బ్యాక్ రిలీజ్ అయిన గ్లిమ్స్ ఈ రోజుకి ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంది. సో సాంగ్ హిట్ అయిందంటే మూవీకి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఏ టైం కి రిలీజ్ కాబోతుందో అప్డేట్ అయితే ఈ రోజు రాబోతుంది. ఇక కింగ్డమ్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ ఓపెనింగ్స్ ని దాటేసింది అంటూ ఒక ప్రాపగండా అయితే ఆన్లైన్ లో నడుస్తుంది. యాక్చువల్ గా ఈ మూవీ కింగ్డమ్ మూవీ ఎంతో కొంత కాంపిటీషన్ ఇచ్చే చోటైతే నార్త్ అమెరికా. బట్ అక్కడ కూడా గేమ్ చేంజర్ ప్రీమియర్స్ తో 1 million ని అందుకుంటే టైటిల్ లో టాప్ లో ఉన్న హిట్ 3 ఫిలిం 8,91,000 వరకు డాలర్స్ కలెక్ట్ చేస్తూ మొన్నటి వరకు టాప్ లో ఉండగా ఇప్పుడు 9 లక్షల మార్క్ అందుకుంటూ కింగ్డమ్ టాప్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. సో టైటిల్ లో నెక్స్ట్ టాప్ నెంబర్ పెట్టాలంటే $9,50,000 ఆర్ $1 million కొట్టాల్సిందే ఎవరైనా. ఇక ప్రెజెంట్ Day 1 చూస్తే హిట్ 3 దసరా తర్వాత ప్లేస్ లోనే కంటిన్యూ అవుతుంది కింగ్డమ్ ఫిలిం. ప్రీసేల్ చూసినా, తెలుగు స్టేట్స్ చూసినా, వరల్డ్ వైడ్ గా చూసినా ఎలా అయినా కూడా టైటిల్ లో టాప్ 3 ప్లేస్ కి అయితే వెళ్ళింది. సో విజయ్ దేవరకొండ కెరీర్ లో టాప్ ప్లేస్ కి వెళ్ళింది తప్ప టైటిల్ లో టాప్ ఓపెనర్ అయితే అనిపించుకోలేదు. Day 1 33 నుంచి 35 కోట్ల మధ్య గ్రాస్ అయితే కలెక్ట్ చేసినట్టు టాక్. కాసేపట్లో డీటెయిల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింగ్డమ్ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో, ది ప్యారడైస్ Day 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.